వెల్కమ్ టు సిజే టీవీ. అగ్ర హీరోలతో ఆడి పాడే ఆ ప్రత్యేక తారలెవరో? విశ్వంభరతో త్వరలో సినీ ప్రియుల్ని పలకరించనున్నారు కథానాయకుడు చిరంజీవి. బింబిసారా ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. త్రిష, అషికా రంగనాథ్ కథానాయకులు. ఈపాటికే తెరపైకి రావాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనుల కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పనులు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మిగిలి ఉన్న ఒక్క ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తా ఉన్నారు. నిజానికి ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు వ్యవహరిస్తున్నప్పటికీ స్పెషల్ సాంగ్ కోసం మాత్రం భీమ్ సిసిరోలియోను రంగంలోకి దించింది చిత్ర బృందం. ఇప్పటికే ఆయన ఆ పాటకు సంబంధించిన ట్యూన్ను సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో చిరుతో ఆడి పాడే నాయిక ఎవరన్నది ఇంకా తేలలేదు. గతంలో దీనికోసం పూజా హెగ్డే, శృతి హాసన్ ఇలా రకరకాల పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ పాట కోసం కన్నడ నటి నిష్వికా నాయుడుతో పాటుగా మరో 2 పేర్లు ప్రచారంలోకి ఉన్నట్టుగా సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానున్నట్లుగా తెలుస్తుంది. జూలై చివరి నాటికి ఈ పాట చిత్రీకరణ పూర్తయ్యే అవకాశం ఉందని త్వరలో విడుదల తేదీని ప్రకటించున్నారు. ఇకపోతే రాజా సాబ్ సలార్ కల్కి 2898 AD విజయాల తర్వాత కథానాయకుడు ప్రభాస్ నుంచి రానున్న చిత్రం ది రాజా సాబ్. మరిది దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా ప్రస్తుతం ముగింపు దశ చేరుకుంది. అయితే దీనికోసం ఓ పాత బాలీవుడ్ గీతాన్ని రీమిక్స్ చేయాలని చిత్ర బృందం తొలుత భావించినప్పటికీ సంగీత దర్శకుడు తమన్ ఆ ఆలోచన విరమించుకున్నాడు. ఓ కొత్త పాటతోనే ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి పనులు పూర్తయినట్టుగా తెలుస్తుంది. కానీ దీంట్లో ప్రభాస్ కలిసి కాలు కదపనున్న అందాల భామ ఎవరు అనేది స్పష్టత రాలేదు. ఇక అలానే డ్రాగన్ సినిమా కోసం కూడా స్పెషల్ సాంగ్. సో దాంట్లో కూడా హీరోయిన్ ఎవరైనా తెలియదు. అలానే అఖండ 2లో అదరగొట్టేది ఎవరు భాగంగానే వచ్చే నెల ఏదైతే ఉందో ఇప్పుడు అఖండ జై బాలయ్య పాటతో సినీ ప్రియుల్ని ఊతలొగించిన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఆయన అఖండ 2 తాండవంతో కూడా ప్రేక్షకుల ముందుకు మళ్ళీ అలాంటి ఓ ప్రత్యేక గీతాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది అఖండకు కొనసాగింపుగా బోయపాటి శ్రీని తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా. అయితే సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రంలోని ప్రత్యేక పాటలో బాలయ్యతో కలిసి స్టెప్ వేసే నాయక ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అఖండలో జై బాలయ్య పాటను అందులోని ప్రధాన నాయిక ప్రజ్ఞా జైస్వాల్ పైన లాగించేసింది చిత్ర బృందం. మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని అదే పందాన్ని అనుసరిస్తారా లేక ప్రత్యేక మరో నాయక ఎవరైనా రంగంలోకి దించుతారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ యొక్క మెయిన్గా ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క చిరంజీవి, బాలయ్య, ప్రభాసు, ఎన్టీఆర్ సినిమాలు త్వరలో మనకి రానున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రాల్లో నటించేటువంటి స్పెషల్ సాంగుల్లో నటించేటువంటి హీరోయిన్స్ కానీ అయితే ఆ ఐటమ్ గర్ల్స్ కానీ అనుకోవచ్చు, వాళ్ళు ఎవరు అనేది ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యంగా ఈ కామన్గా మనం చూస్తూ ఉన్నాం, ఏ సినిమా అయినా సరే ఈ యొక్క స్పెషల్ సాంగ్ అన్నప్పుడు కూడా దానికి కొంత సినిమా రిలీజ్కి ముందే అది ఫైనల్ అవుతుంది. ఎందుకంటే అప్పటిదాకా చూద్దాం అన్నట్టుగా ఉంటుంది. ఆ యొక్క మార్కెటింగ్ కానివ్వండి, అది ఏ విధంగా ఉంది, దాంట్లో ఒక పాట పెట్టవచ్చా, పెడితే ఎవరిని పెట్టాలి అనేది ఆ క్రేజ్ని బట్టి కొంతమంది ఏంటంటే తక్కువ రెమ్యునరేషన్ కూడా నటించే అవకాశం ఉంటుంది. సినిమా అద్భుతంగా వచ్చింది, ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనుకున్నప్పుడు అలా కాకుండా ఈ సాంగ్ వల్లే ఆ సినిమా హైలైట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ చేస్తారు. సో అలా కాకుండా ఇప్పుడు అదే కోవలో చిరంజీవి, బాలకృష్ణ అఖండ 2, చిరంజీవి విశ్వంభర, సలార్, అట్లే ఎన్టీఆర్ సినిమాలో. సో ఇలా ఈ సినిమాలన్నింటిలో కూడా ప్రత్యేక గీతంలో ఎవరు చేస్తున్నారు అనేది ఇంకా సస్పెన్స్గా ఉంది అనేది ఈ యొక్క ఇది. సో ఆ యొక్క ప్రత్యేక గీతానికి ఎలాగో ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి చేస్తారు. సో అది మనం చూసాం పుష్ప 2లో కూడా ఐటమ్ సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో సినిమా విజయానికి కూడా ఖచ్చితంగా ఆ యొక్క ఐటమ్ సాంగ్స్ దోహదపడతాయి. ఇక పుష్పలో అయితే చెప్పనవసరం లేదు, సమంత స్పెషల్ సాంగ్ చేయటం, అది కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ రావడం, ఇండియా వైడ్గా దానికి మంచి క్రేజ్ కూడా వచ్చింది. సో ఈ క్రమంలో ఈ యొక్క పెద్ద హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసేటువంటి తారలు ఎవరు అనేది ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్లో రాశారు. ఇకపోతే శనిపోయింది, కన్యా రాశికి టైం వచ్చింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం నుంచి వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా యువతరాన్ని అలరించిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఆయన ఈ చిత్రానికి కొనసాగింపుగా రిపీట్ ఈ నగరానికి ఏమైంది రిపీట్ పేరుతో సినిమాని సిద్ధం చేస్తున్నారు. తొలి భాగంలో ప్రధాన పాత్రధారులుగా చేసిన విశ్వక్సేను, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకునూరు ఈ సిక్వెల్లోనూ సందర్శించనున్నారు. డి సురేష్ బాబు, సృజన్ ఎర్రబోలు, సందీప్ నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఏలినాటి శనిపోయింది, కన్యా రాశికి టైం వచ్చింది అనే ట్యాగ్ లైన్తో ఓ ప్రచార చిత్రాన్ని
పంచుకున్నారు. ఇది తొలి భాగాన్ని మించిన రెట్టింపు వినోదం ముస్తాబు కానుందని తెలుస్తుంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. తరుణ్ భాస్కర్ పెళ్లి సందడి అనే సినిమా తోటి మంచి హిట్ని సాధించినటువంటి తరుణ్ భాస్కర్ ఒక డిఫరెంట్ జానర్ సినిమాలతో ఆయన ముందుకు వెళ్తున్న విషయం మనం తెలుసు మనకి. అయితే ఈ మధ్యకాలంలో కొంత ఆయనకి విజయవంతమైన సినిమాలు పడలేదు. సో దాంతో ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది గతంలో తీసిన సినిమాని మళ్ళీ సీక్వెల్గా చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి ఆర్టిస్టులే తీసుకుంటున్నారు. మనకు తెలుసు విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ లాంటి ఇప్పుడున్న యువత కథానాయకుల్లో మంచి క్రేజ్ ఉన్న వాళ్ళని పరిచయం చేసింది అతనే కాబట్టి, వాళ్ళకి విజయాలు ఇచ్చింది కూడా అతనే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో సినిమాలు ఉంటాయా అని గతంలో అడిగినప్పుడు నా బ్యాడ్ టైం ఉన్నప్పుడు, నాకు బాగాలేనప్పుడు అప్పుడు వాళ్ళతోటి సినిమా చేస్తానని చెప్పేసి ఆయన సరదాగా మాట్లాడిన విషయం మనం తెలుసు. సో ఇదే క్రమంలో విశ్వక్ సేన్ కూడా ఇప్పుడు వరుసగా అపజయాలతో ఉన్నాడు ఆయన. సో ఈ క్రమంలో విశ్వక్ సేన్ తోటి ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2ని సీక్వెల్ రూపంలో చేస్తున్నారు. సో ఇది తరుణ్ భాస్కర్ సంబంధించినటువంటి తాజా సమాచారం. నిన్న ఆయన ఓపెన్గా సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది. ఇక మేము కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ మేము ముగ్గురం కలిసి సినిమా చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాం. సరైన కథ మా ముందుకు రావాలి, అది వస్తే మేము ఖచ్చితంగా కలిసి సినిమా చేస్తాం అంటున్నారు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన రాబోయే ప్రాజెక్టులు, సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ సరైన స్క్రిప్ట్ వస్తే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్లతో ఓ సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నానని వెల్లడించారు. తాను సల్మాన్ ఖాన్తో కలిసి నటించిన కల్ట్ కామెడీ చిత్రం అందాజ్ అప్నాకి సీక్వెల్ రాబోతుందని ప్రకటించారు. ఈ సీక్వెల్ కోసం రాజ్ సంతోష్ స్క్రిప్ట్ రూపొందిస్తున్నారని, అన్ని సవ్యంగా జరిగితే సీక్వెల్ చూసే అవకాశం ఉంటుందని అన్నారు. ఆయన చిత్రీకరణకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా పేర్కొన్నారు. ముగ్గురు హీరోలు ఏ జానర్లో నటిస్తున్నారనే ప్రశ్నకు మా ముగ్గురి కామెడీ జానర్లో చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని చెప్పారు. ఇటీవల విడుదలైన అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతో ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతుంది. సో ఇది అమీర్ ఖాన్ సంబంధించినటువంటి మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఖాన్ త్రయం, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఈ ఖాన్ త్రయంతో సినిమా గురించి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో గతంలో సల్మాన్ ఖాన్తో కలిసి అమీర్ ఖాన్ చేశారు. సో అందాజ్ అప్నా అనేది దానికి సీక్వెల్గా సినిమా వస్తుందనే విషయాన్ని కూడా అనౌన్స్ చేశారు. సో ఇక ముగ్గురు కలిసి నటిస్తే ఎలాంటి సినిమాలో మీరు ముగ్గురు ఖాన్లు కలిసి నటిస్తే బాగుంటుంది అనే దానికి ప్రశ్నకు సమాధానంగా కూడా ఆయన చెప్తూ ఖచ్చితంగా కామెడీ జోనరే మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు అని చెప్పేసి అన్నారు. ఇది అమీర్ ఖాన్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్య. ఇకపోతే ఆయన నటించి నిర్మించినటువంటి చిత్రం సితారే జమీన్ పర్. తారే జమీన్ పర్ ఎంత పెద్ద సక్సెస్ సాధించింది. అలానే పిల్లల సైకాలజీ మీద అద్భుతమైన సినిమాగా తారే జమీన్ పర్ అనేది మనం చూసాం. అలానే సితారే జమీన్ పర్ కూడా అద్భుతమైనటువంటి సినిమాగా ప్రేక్షకుల యొక్క మన్నలను పొందింది. ఈ మధ్యకాలంలో అమీర్ ఖాన్కి వరుస అపజయాలతో ఉన్నటువంటి అమీర్ ఖాన్కి ఆయన యొక్క స్కూల్ నుంచి వచ్చినటువంటి తారే జమీన్ పర్కి సీక్వెల్గా వచ్చిన సితారే జమీన్ పర్ తోటి మళ్ళీ ఆయన విజయం పొందారు. ఇక ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా కంటిన్యూగా చకచకా పనులు జరుగుతూ ఉన్నాయి. మనం చూసాం ఆల్రెడీ వేరే సినిమాలో గెస్ట్ అపియరెన్స్గా కూడా ఆయన చేస్తూ ఉన్నారు. సో మహాభారత్ కూడా చేసేటువంటి ఉద్దేశం ఉన్నారని చెప్పి ఆయన చెప్పారు. ఇది అమీర్ ఖాన్కి సంబంధించినటువంటి తాజా సమాచారం. సినిమా ప్రియులందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా ఆ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ ద్వారా సినిమా వార్తల్ని పొందండి.